తమిళనాడు ఎన్నికల ముంగిట లెక్కలన్నీ మారిపోతున్నాయి. మొన్నటిదాకా త్రిముఖ పోరు ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ కరెక్ట్ టైంలో గ్రౌండ్లోకి అడుగు పెట్టేందుకు చిన్నమ్మ శశికళ సై అంటున్నారు. దీంతో ట్రయాంగిల్ ఫైట్ కాస్త 4 స్తంభాలాటగా మారిపోయింది. మరి ఈ పోర్లో డిఎంకే వరుసగా రెండోసారి హిట్ కొడుతుందా, లేక అన్నా డిఎంకే సత్తా చాటుతుందా? ఈ రెండు పార్టీలను కాదని విజయ్ దుమ్ము రేపుతారా? తాను కూడా రేసులో ఉన్నానంటూ చిన్నమ్మ ఉనికిని చాటుకుంటారా? అదేంటో చూద్దాం. ప్రస్తుత రాజకీయాల్లో ఏ పార్టీ అయినా హిట్ కొట్టాలంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా ఎన్నికల టైంలో పొత్తుల విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉండాలి. టైమింగ్ చాలా ఇంపార్టెంట్. దానికి ఏపీలో కూటమి సర్కార్ను బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీ సరైన సమయంలో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగాయి. 3 పార్టీలు కూడా తెగేదాకా లాగకుండా వ్యవహరించాయి, జట్టు కట్టాయి, వైసీపీని ఓడించాయి. దాని ఫలితంగానే కూటమి సర్కార్ పవర్లోకి వచ్చి రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తుంది. ఈ క్రమంలోనే తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ పొత్తుల గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. తమిళనాడులో ఎన్నికలకు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీలన్నీ ఎవరికి వారుగా ఎత్తులు పై ఎత్తులు వేసుకున్నాయి. ముఖ్యంగా ఈసారి హోరాహోరీ పోరు తప్పదన్న సంకేతాల నేపథ్యంలో డిఎంకే, అన్నా డిఎంకే ఏ పార్టీని కూడా లైట్ తీసుకోవడం లేదు. తమతో ఎవరు కలిసి వచ్చినా తీసుకోవడానికి సిద్ధమంటున్నాయి. అదే సమయంలో అటు విజయ్ పార్టీ కూడా తమ ప్రయత్నాలు చేస్తుంది. దీనికి తోడు ఐఆమ్ రెడీ అంటూ శశికళ కూడా పార్టీ ఏర్పాటుకు సై అంటున్నారు. దీంతో తమిళనాడులో 4 స్తంభాలాట జరగడం ఖాయమన్న వాదన వినబడుతుంది. తమిళనాడు ఎన్నికల పోరులో డిఎంకేకే ఎక్కువ అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఆ పార్టీ పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి దిశగానే సాగింది. స్టాలిన్ పరిపాలనపై అనుకున్నంత వ్యతిరేకత లేనట్లే కనబడుతుంది. పైగా స్టాలిన్ స్థాయిలో స్ట్రైచర్ ఉన్న నాయకుడు ఇతర పార్టీలో కనిపించడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకే ఎక్కువ అవకాశాలున్నాయన్న టాక్ వినబడుతుంది. అయినప్పటికీ డిఎంకే ఈ ఎన్నికలను లైట్ తీసుకోవడం లేదు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం డిఎంకేకు జై కొట్టారు. తాజాగా విజయకాంత్ పార్టీ డిఎండికే కూడా డిఎంకేకు మద్దతు తెలిపింది. ఎన్నికల వేళ అటు ఓపీఎస్, ఇటు విజయకాంత్ పార్టీ మద్దతు లభించడం డిఎంకేకు కలిసొచ్చే అంశమే. ఎందుకంటే జయలలిత బతికున్నప్పుడు అన్నా డిఎంకేలో ఓపీఎస్ కీలక పాత్ర పోషించారు. పైగా ముఖ్యమంత్రిగాను సేవలందించారు. అలాంటి పన్నీరు సెల్వమే స్వయంగా వచ్చి స్టాలిన్ను కలిసి మద్దతు తెలపడం అంటే ఖచ్చితంగా డిఎంకే బలం పెరిగినట్లే అని విశ్లేషకులు తెలుపుతున్నారు. అలాగే విజయకాంత్ తాను బతికుండగా డిఎంకేను వ్యతిరేకించారు. గతంలో డిఎంకే ఓటమి కోసం అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకున్నారు విజయకాంత్. డిఎంకే వ్యతిరేక గళంగా బలమైన వాదన వినిపించిన విజయకాంత్ పార్టీ ఇప్పుడు స్టాలిన్కు జై కొట్టడం అంటే ఖచ్చితంగా డిఎంకేకు కలిసొచ్చే అంశమే. ముఖ్యంగా అటు అన్నా డిఎంకే, ఇటు విజయ్ డిఎంకేను భయపెడుతున్న వేళ ఇటు ఈ 2 పార్టీల మద్దతు లభించడంతో ఇది ఖచ్చితంగా సానుకూల పరిణామమే. స్టాలిన్కు అటు పన్నీరు సెల్వమైనా, ఇటు విజయకాంత్ కుటుంబమైనా మద్దతు తెలిపారంటే అందులో వారి స్వప్రయోజనాలు కూడా ఉన్నాయి. అన్నా డిఎంకేకు దూరమైన తరువాత పన్నీరు సెల్వం ఇప్పుడు తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే స్టాలిన్కు మద్దతు తెలిపి ఎన్నికల్లో కొన్ని సీట్లు తీసుకుని తన బలాన్ని చాటుకునేందుకు సిద్ధమయ్యారు. అటు డిఎంకే పరిస్థితి కూడా అంతే. ఆ పార్టీ గత ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఓటింగ్ శాతం 1% లోపు పడిపోయింది. అందుకే బీజేపీ రాజ్యసభ ఆఫర్ చేసిన డిఎంకే వైపే విజయకాంత్ కుటుంబం మొగ్గు చూపింది. విజయ అవకాశాలున్న డిఎంకేతో పొత్తు పెట్టుకొని కనీసం 15 స్థానాలు తీసుకుని ఉనికిని చాటుకునేందుకు ఆ పార్టీ సిద్ధంగా ఉంది. అటు అన్నా డిఎంకే కూడా డిఎంకేకు గట్టి పోటీ ఇస్తుందనే చెప్పాలి. జయలలిత దూరమైనప్పటికీ కేడర్ను కాపాడుకోవడంలో పళనిస్వామి విజయం సాధించారు.
జయలలిత లాంటి దిగ్గజమే లేకపోయినప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ పునాదులు బలంగా ఉండడం ఆయనకు కలిసొస్తుంది. అందులో పళనిస్వామి నాయకత్వ ప్రతిభ కూడా ఉందనే చెప్పాలి. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయినప్పటికీ గౌరవప్రదమైన స్థాయిలోనే స్థానాలను సాధించడమే అందుకు నిదర్శనం. అంటే అన్నాడీఎంకేను అంత ఈజీగా తీసుకోవడానికి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. స్టాలిన్, ఉదయనిధి, కనిమొళి లాంటి బలమైన నాయకులతో ఉన్న డీఎంకేను పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకే ఎదుర్కోవడానికి సిద్ధమవుతుందంటే మామూలు విషయం కాదు. అలాగే ఇటీవల సర్వేల్లోనూ అన్నాడీఎంకేకు సానుకూల ఫలితాలే వచ్చాయి. దీంతో పళనిస్వామి తగ్గేదేలే అంటూ అటు డీఎంకేకు ఇటు విజయ్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తమిళనాడు ఎన్నికల సమరాంగణంలో ఇప్పుడు అందరి చూపు విజయ్ వైపే ఉంది. టీవీకేతో విజయ్ కీలకమైన వ్యక్తిగా మారారు. ఆయనకు సినీ గ్లామర్ అదనపు బలంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా జనం నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. జనంలోకి వెళుతున్న ఆయన రాష్ట్రంలో స్టాలిన్కు ప్రత్యామ్నాయం తానేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తనకు మద్దతిస్తే తమిళనాడును అన్ని విధాల అభివృద్ధి చేస్తానంటున్నారు. అయితే విజయ్కి ఏదో ఒక పార్టీ మద్దతు అవసరం ఉంది. అన్నాడీఎంకే విజయ్ కలిస్తే ఖచ్చితంగా అధికార పీఠం ఖాయమన్న వాదన వినబడుతుంది. కానీ ముఖ్యమంత్రి సీటు విషయంలో రెండు పార్టీలు పట్టుదలతో ఉన్నాయట. పళనిస్వామి విజయ్కి సీఎం సీటును ఇచ్చేందుకు సిద్ధంగా లేరట. అటు విజయ్ కూడా తాను సీఎం సీటును వదులుకునేందుకు సిద్ధంగా లేరని సమాచారం. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదని చెప్తున్నారు. ఒకవేళ పళనిస్వామి విజయ్ కలిస్తే ఖచ్చితంగా ఏపీలో కూటమి స్థాయిలో విజయ్ ప్రభంజనం ఖాయమని అంచనాలున్నాయి. కానీ ఇద్దరి మధ్య పొత్తు కుదిరే అవకాశం కనిపించడం లేదు. ఇక మూడు పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ ఖాయమని అనుకుంటున్న తరుణంలో లేటుగా వచ్చినా లేటెస్ట్గా ఎంట్రీ ఇస్తానంటున్నారు శశికళ. అటు పన్నీరు సెల్వం, ఇటు పళనిస్వామితో పాటు శశికళకు కూడా అన్నాడీఎంకే మద్దతుదారుల బలం ఉంది. దీనికి తోడు తమిళనాడులో మహిళల ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ అయితే చిన్నమ్మకు తిరుగుండదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అన్నాడీఎంకే ఓటు బ్యాంకును చీల్చి పరోక్షంగా డీఎంకేకు మద్దతు తెలిపేందుకు ఆమె రంగంలోకి దిగారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా శశికళను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే జయలలితకు సన్నిహితురాలుగా ఉన్న చిన్నమ్మకు కూడా రాజకీయ అనుభవం ఉంది. కాబట్టే ఆమెను ఈజీగా తీసుకోవద్దని విశ్లేషకులు సూచిస్తున్నారు. తమిళనాడులో అధికారంలోకి వచ్చేంత బలం లేకపోయినప్పటికీ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ తమ ఓట్ బ్యాంకును పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఆ రెండు పార్టీలకు అధికారంలోకి వచ్చేంత బలం లేదు కాబట్టే ఏదో ఒక పార్టీకి మద్దతు తెలపక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి డీఎంకే ఫేవర్గా కాంగ్రెస్ పనిచేస్తుంది. ఇలా అన్నాడీఎంకేకు ఫేవర్గా బీజేపీ ఉంది. కానీ ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొత్తానికి తమిళనాడులో ఈసారి జరిగే ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయి. పోటీ తీవ్రత ఉన్నప్పటికీ డీఎంకే వైపే మొగ్గు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేం. కాబట్టి ఎన్నికల నాటికి లెక్కలు తారుమారు కూడా కావచ్చు. విజయ్ సడన్గా వేగం పెంచి డీఎంకేను నిలువరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏదేమైనా అధికారంలోకి ఎవరు వచ్చినా చాలా తక్కువ మార్జిన్తోనే ఉంటుందన్న అంచనాలైతే వ్యక్తమవుతున్నాయి. మరి ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాలి.